ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వు ఆడదానివేనా? పట్టపగలు 10 మంది ముందు ఇలా పరాయి మగాడి మీద పడ్డానికి సిగ్గులేదా? అమ్మా అసలు ఏం జరిగిందంటే నువ్వేం మాట్లాడకు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో జరిగే ఉంటుందని. నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్తాను. ఎంత ధైర్యమే నీకు? అసలు నువ్వెంత, నీ బతుకెంత? నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నువ్వు నా కొడుక్కి వల వేస్తావా? అమ్మా హలో మేడం, వయసులో పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు దాకా ఆగాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే మర్యాద దక్కదు. నోర్మోయ్, ఆ రోజు రెస్టారెంట్లో చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందే నువ్వు ఎంత కంత్రిదానివో అని. ఈ రోజుతో అది తేలిపోయింది. నీలా బరి తెగించిన ఆడదాన్ని ఊరికే వదిలిపెట్టకూడదే నిన్ను. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర కొంచెం కూడా పెరిగినట్టు లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీకు ఆస్తులుంటే, కోట్ల రూపాయల డబ్బుంటే 10 సార్లు తినండి. అది అరిగేదాకా మీ పని వాళ్ళ మీద అరవండి. అంతేకాని మ్యాటర్ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెయ్యి లేపడం మీకే కాదు, నాకు కూడా వచ్చు. అంటే నన్నే కొడతావా? అంత దమ్ముందా నీకో? కొట్టవే, కొట్టు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఆవేశపడకమ్మా. నేను చెప్పేది కొంచెం విను. తను కావాలని పడలేదు, పొరపాటుని కాలు జారి పడిపోయింది. పైగా నేను టికెట్ తీసుకోకపోతే నాకు టికెట్ కొనిచ్చి హెల్ప్ చేసింది. టికెట్ స్క్వాడ్ నుంచి నన్ను కాపాడింది. తను హెల్ప్ చేసి ఉండకపోతే నన్ను ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, బిలీవ్ మీ. అయినా నువ్వు మార్నింగ్ కారులో వచ్చావు కదా, బస్ ఎందుకు ఎక్కావు? కార్ టైర్ పంక్చర్ అయిందమ్మా. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలని బస్ ఎక్కాను. ఆల్ రైట్, సమ్ మిస్అండర్స్టాండింగ్. ఎనీవే పద నాన్న, లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.